హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వికీ క్రిప్టో. ఈరోజు మనం క్విక్గా క్రిప్టో అప్డేట్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చి ఫ్యాంటమ్ వీళ్ళు రీసెంట్గా అయితే మనీ అయితే రేస్ చేశారు. ఎంత రేస్ చేశారంటే $150 million ప్లస్ $150 million, అది కూడా $3 billion వాల్యుయేషన్ రేస్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. సో వీళ్ళు ఇంత మనీ రేస్ చేశారంటే పక్కా గ్యారంటీగా లైక్ ఫ్యూ ఇయర్స్లో, మేబీ ఫ్యూ మంత్స్లో కూడా అవ్వచ్చు, టోకెన్ అయితే గ్యారంటీ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే టోకెన్ వల్లే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంత ఇన్వెస్టర్స్ వీళ్ళకి మనీ ఇన్వెస్ట్ చేశారు కదా. సో వీళ్ళకి మనీ అనేది ఎలా వస్తుంది రిటర్న్? ఒక్కసారి టోకెన్ లాంచ్ అయ్యాక దీన్ని ఎవరైనా కొనుక్కుంటే, ఇలా చేస్తుంటే దీని వాల్యుయేషన్ పెరిగినప్పుడు దాన్ని సెల్ చేసి వీళ్ళైతే మనీ అయితే క్యాష్ చేసుకుంటారు. అది వచ్చి వన్ వే. సెకండ్ వే వచ్చి, సో షేర్ ఉంటుంది కదా. సో ఈ ఫ్యాంటమ్ అనేది ఆ ఫీ అనేది జనరేట్ చేస్తుంది. స్వాప్ చేసి ప్రతిసారి మీరు ఫీ అయితే పే చేస్తుంటారు కాబట్టి ఆ వచ్చిన మనీని వాళ్ళు మేబీ ఆ రెవెన్యూగా కన్సిడర్ చేసి వాళ్ళతో స్ప్లిట్ చేసుకోవచ్చు. అది వన్ వే. సో మోస్ట్లీ టోకెన్ అయితే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే అది గవర్నెన్స్కి కావాలి అండ్ అది వాళ్ళకి ఎగ్జిట్ అవ్వడానికి కూడా పనికొస్తుంది అనమాట. సో ఇన్వెస్టర్స్కి. సో టోకెన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఫ్యాంటమ్కి యూజర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఫ్యాంటమ్ యూస్ చేస్తుంటారు. ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఫ్యాంటమ్ అయితే యూస్ చేస్తుంటారు ఈ పాటికి. సో ఒకవేళ మీకు ఫ్యాంటమ్ వాలెట్ అంటే ఏంటో తెలియకుండా, అంటే దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అని మీకు తెలుసుకోవాలంటే నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, నీ కింద నేను లింక్ ఇస్తాను, అది చూసిన తర్వాత చూడండి. అండ్ ఫర్ రైట్ నౌ ఫ్యాంటమ్లో అయితే 5 చైన్ సపోర్ట్ ఉంది. ఇప్పుడైతే వీళ్ళు స్వీక్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఒక్కసారి స్వీక్ వెళ్ళంగానే దీని యొక్క యూజర్ బేస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే స్వీ ఎకో సిస్టమ్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది కదా. సో దాంట్లో కూడా చాలామంది యూజర్స్ ఉన్నారు. ఒకవేళ అది కూడా దీనిలోకి వస్తే యూజర్ బేస్ అనేది గ్యారంటీ పెరుగుతుంది. సో దీన్ని ఎక్కువ మంది యూస్ చేస్తారు, ఇంకా ఎక్కువ పాపులర్ అవుతుంది. సో టోకెన్ లిస్ట్ చేసినప్పుడు దీనికి మంచి వాల్యుయేషన్ అయితే వస్తుంది గ్యారంటీ పక్క. సో ఇది ఫస్ట్ న్యూస్. సెకండ్ న్యూస్ వచ్చి, ఇంకోటి వచ్చి ద స్వీ స్పాన్సర్స్. స్వీ అయితే ట్రంప్ ఇనాగ్రేషన్కి అయితే స్పాన్సర్ చేశారు. స్వీ ఒకటే కాదు, చాలామంది స్పాన్సర్ చేశారు, లైక్ బిట్గో, కాయిన్ బేస్, స్వీ, మిస్టర్ ల్యాబ్స్ కూడా. మిస్టర్ ల్యాబ్స్ మీకు తెలుగు అంటే అది కూడా స్వీయే. దో స్వీ అనేది అది ప్రోడక్ట్ కదా. ఇది మిస్టర్ ల్యాబ్స్ వాళ్ళే అనమాట హోల్డ్ చేసేది. పేరెంట్ కంపెనీ వచ్చి మిస్టర్ ల్యాబ్స్, వీళ్ళే అంతా బిల్డ్ చేసింది. సో మీరు చూస్తే స్పాన్సర్స్ అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అందరూ క్రిప్టో వాళ్ళే. సో వీళ్ళంతా ఎన్నో $1 million ఇది ఖర్చు పెట్టారు. సో దేనికి? ఇలా చేస్తే మేబీ ట్రంప్ ఒకవేళ బిట్ కాయినర్స్ కానీ టైం కానీ చేశాడు అనుకోండి, మనకి తెలిసిందే బిట్ కాయిన్ స్కై రాకెట్ ఫర్ షూర్. బిట్ కాయిన్ ఒకటే కాదు, క్రిప్టో మార్కెట్ మొత్తం బిట్ కాయిన్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ 10% పెరిగితే మిగతా క్రిప్టో మార్కెట్ అంతా 20-30% పెరుగుతుంది. సో అలా ఉంటుంది. అది ఫస్ట్. ఇంకోటి వచ్చి ఇది వెరీ బిగ్ న్యూస్, కమినో బ్రింగ్ సొలానా డిఫై హ్యాస్ సర్పాస్ $10 billion. ఇదైతే చాలా హ్యూజ్ న్యూస్. సో $10 billion అనేది చాలా తక్కువ కాదు, ఇది చాలా ఎక్కువ. ఇదైతే ఇంకోటి కమినో వాళ్ళు ఇంపోజ్ చేశారంటే సొలానా డిఫై ఎకో సిస్టమ్లో అయితే ఆల్మోస్ట్ $10 billion సర్పాస్ చేశారు. $10 billion. టోటల్ వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ $10 billion సర్పాస్ అయింది. సో ఇంకో పెద్ద న్యూస్ వచ్చి పాలిగన్ ల్యాబ్స్ వాళ్ళు రీసెంట్గా జియో వాళ్ళతో అయితే టైప్ అయ్యారు. సో ఇది దేనికో ఇంకా మనకైతే క్లారిటీగా న్యూస్ అయితే తెలీదు. సో వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఇంకో ఫ్యూ వీక్స్లో న్యూస్ అయితే రిలీజ్ చేస్తారు, దేనికి టైప్ అవుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కొలాబరేషన్ దేనికి అనేది. బట్ కానీ ఈ ఐడియా, రిలయన్స్ జియో అనే ఎంత పెద్ద కంపెనీ క్రిప్టోని రికగ్నైజ్ చేసి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి చేస్తున్నారంటే వీళ్ళైతే చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇది కానీ జరిగితే ఇంకా మన ఇండియాలో కూడా క్రిప్టో పుంజుకుంటుంది. సో మీరు కానీ చూస్తుంటే ఆల్రెడీ మీరు ఎర్లీ ఇన్వెస్టర్స్, ఒకవేళ ఇది కానీ జరిగితే ఆల్రెడీ ఆబ్వియస్లీ వాల్యూ అనేది మన పోర్ట్ఫోలియో మినిమం 2-3 అయితే గ్యారంటీ అవుతుంది, 2-3x. ఒకవేళ ఇవన్నీ జరిగితే ఇంతమంది ఒకవేళ ఇది 450 మిలియన్స్ ఆన్బోర్డ్ చేస్తున్నారు కదా, 1% అట్లీస్ట్ 1%, మినిమం 1% కానీ ఒకవేళ కానీ క్రిప్టోకి కానీ ఇలా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ తనకు ఓన్ మీమ్ కార్డ్ రిలీజ్ చేశారు. ఈ ట్విట్ చూడంగా నాకు ఇదే మతిపోయింది. ఫస్ట్ నేనైతే ఈ అకౌంట్ హ్యాక్ అయింది అనుకున్నా. నేను మార్నింగ్ వాళ్ళు పోస్ట్ చేసిన హాఫ్ అన్ అవర్కే చూశాను అయితే. ఒకవేళ అప్పటికే ఇన్వెస్ట్ కానీ చేస్తుంటే ఒకవేళ చూసి నాదైతే 10x ఉంటుంది నా వాల్యూ. బట్ కానీ నేనైతే హ్యాక్ అయింది అనుకుని ఏదో చేయలేదు. సో ఎవరు నమ్ముతారు? ఒక ట్రంప్ ఒక నేషనల్ పర్సన్, లైక్ నేషనల్ సెలబ్రిటీ లాంటి ఒక అతను, అది కూడా ఒక ప్రెసిడెంట్, లైక్ అది ప్రెసిడెంట్ కూడా ఏదో నార్మల్ కంట్రీ కూడా కాదు, లైక్ యుఎస్ఏ. అటువంటి అతను లైక్ ఇలా పోస్ట్ చేసాడు, అయితే నమ్మలేదు. బట్ కానీ ఈ వీడియో చేసేవాడికి లైక్ ఆల్మోస్ట్ 9 hours అవుతుంది, బట్ ఇంకా ఈ ట్విట్ అయితే డిలీట్ అయితే కాలేదు. సో ఇట్ మీన్స్ ఇట్స్ అథెంటిక్. నేను ఆల్రెడీ దీని మీద వీడియో అయితే చేశాను, అది చూడండి. అది చూస్తే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది, అసలు ఎలా మీరు కొనుక్కోవచ్చు, ఎలా స్వాప్ చేసుకోవచ్చు, అసలు ఏంటి కాయిన్ అనేసి.
బట్ కానీ ఇదైతే ఇప్పుడు పెద్ద అఫీషియల్ ఇది వచ్చి ట్రంప్ కాయినే. నాకు తెలిసినంత వరకు ఎందుకు ఇది రిలీజ్ చేశారంటే జస్ట్ మనీ వేస్ట్ చేయడానికైతే ఇది రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో, బట్ చాలామంది నమ్మట్లేదు. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ట్రంప్ మీమ్ కాయిన్ రిలీజ్ చేశాడంటే ఇంకొకసారి సైన్ పెడితే ఇంకా ఆబ్వియస్లీ బిట్‌కాయిన్ నిజమే గ్యారంటీ సైన్ చేస్తాడు. ఇంకా ఎనేబుల్ చేస్తాడు ఫర్ ష్యూర్. ఇంకా అంతే, ఇంకా అయిపోయింది ఇంకా. సో, మీరు కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుంటే కంగ్రాచులేషన్స్. ఒకవేళ కానీ బిట్‌కాయిన్ రిజర్వ్ కానీ ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇంకా క్రిప్టో బుల్ రన్ స్టార్ట్ అయినట్టు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ కానీ మీరు ఒకవేళ లాస్ట్ సైకిల్‌గా మీరు చూసుంటే అన్ని కాయిన్స్ లైక్ 10x, 20x అయినాయి. బట్ కానీ ఈసారి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు, చెప్పలేం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నేనైతే మీమ్ కాయిన్స్‌లో అయితే మీరు ఇన్వెస్ట్ చేయకండి. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. దీన్ని చూసి దేంట్లో ఇన్వెస్ట్ చేయకండి. నేనైతే అడ్వైజర్ అయితే కాదు. ప్లీజ్ బీ కేర్‌ఫుల్. క్రిప్టో అనేది చాలా రిస్కీ. మొత్తం మనీ కూడా కోల్పోవచ్చు. సో, ఇది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు హీలియో అనేది ఒక డీసెంట్రలైజ్డ్ డీఫై ప్లాట్ఫామ్, డీసెంట్రల్ ఫైనాన్స్ ప్లాట్ఫామ్. దీన్నైతే మున్పే వాళ్ళైతే అక్వైర్ చేశారు రీసెంట్గా $175 million, విచ్ ఈస్ వెరీ గుడ్ న్యూస్. అలానే ఇంకా చాలా జరిగాయి క్రిప్టోలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంటమ్ $150 million ఆల్రెడీ చెప్పాను మీకు, వీళ్ళైతే రేస్ చేశారు. సో, ఇదండి క్రిప్టో న్యూస్. థ్యాంక్ యూ.